గోదావరి కన్నీటి గోస పేరిట గోదావరి ఖని నుంచి బీఆర్ఎస్ నేత కోరుకంటి చందర్ చేపట్టిన మహాపాదయాత్రకు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద ఎమ్మెల్సీ కవిత సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పై పోరాటం చేస్తే తెలంగాణ వచ్చినట్లు, ఈనాడు అదే కాంగ్రెస్ మీద పోరాడితే తెలంగాణ నీళ్లు తప్పకుండా పొలాలకు వస్తాయని కవిత అన్నారు. పడవల పోటీ పెట్టుకున్న గోదావరిని ఈ రోజు ఎడారిలా చేశారని మండిపడ్డారు. నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి. దేవాదుల అనేది అంతకుముందు ఉట్టి ఒక మైల్ రాయిలాగా ఒక శిలాఫలకం లాగా ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక దానికి తుపాకులగూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాక దానికి కనీసం ఒక స్టోరేజ్ అంటూ వచ్చింది. ఇవాళ నిన్న ఇద్దరు మంత్రులు అయిన అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి కట్టుకవుతుందామని చూసారు, పనిచేస్తలేదట. అంటే అది కూడా తెలియకుండా మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ పోయింది. కేవలం ఒక 6 కోట్ల రూపాయలు అయితే ఆ మోటార్ రిపేర్ అవుతుంది, 1,00,000 ఎకరాలకు పంట వస్తుంది. కానీ అది ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ మీదనే పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్లు తప్పకుండా మన పొలాలకు వస్తాయనే విశ్వాసం నాకుంది. గోదావరి మీద నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి.